శ్రీమతి నమః. మళ్ళీ ఏదో గొడవ తీసుకొచ్చేసింది అని అనుకుంటున్నారా? నిజంగానే అండి, ఒక చిన్న విషయం ఇది మనందరం తెలుసుకోవాలి. ఎందుకంటే మనలో ఎన్నో తెలియని విషయాలు ఉన్నాయి, మనకే తెలియని విషయాలు. అది మనకి పైకి చాలా చిన్న విషయంగా కనిపిస్తుంది, కానీ ఆలోచిస్తే దీనిలో ఇంత ఉందా అని అనిపిస్తుంది. మొన్న మధుర మీనాక్షి అమ్మవారి ఆలయానికి నమిత ఆవిడ భర్తతో పాటు దేవాలయానికి వెళ్లారు. వెళ్తే అక్కడ ఉన్న అధికారులు ఏం చేశారు అంటే, మీరు హిందువా కాదా చెప్పండి, మీ ధృవీకరణ పత్రం చూపించండి అని అడిగారు. అది వాళ్ళ ఆలయం యొక్క షరతులు కాబట్టి, నిబంధనలు కాబట్టి అడిగారు. ఎందుకంటే వాళ్ళకి అనుమానం వచ్చింది కాబట్టి. వచ్చిన ప్రతి వాళ్ళని ఆయన అడగరు కదా, ఆలయంలోకి వచ్చిన ప్రతి వాళ్ళని మీ ధృవీకరణ పత్రం చూపించండి, మీ ధృవీకరణ పత్రం చూపించండి అని అడగరు. ఎందుకంటే హిందువుల యొక్క వేషధారణ ఎలా ఉంటుందో మాక్సిమం అర్థమైపోతుంది కాబట్టి వాళ్ళకి అనుమానం వస్తేనే, అనుమానం వచ్చిన వాళ్ళని ధృవీకరణ పత్రం చూపించమంటారు. ఈ నమిత గారు కూడా కృష్ణాష్టమి రోజున మధుర మీనాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్ళినప్పుడు కొడిమారం వరకు వచ్చి ముందుకు వెళ్తూ ఉంటే అక్కడ ఉన్న అధికారులు ఏమడిగారు అంటే, నమిత గారిని మీ ధృవీకరణ పత్రం చూపించండి అని అడిగారు. అసలు వాళ్ళు అలా ఎందుకు అడగవలసి వచ్చింది అంటే, ఇవిడ మాస్క్ పెట్టుకుని ఉన్నారనమాట, జుట్టు విరబోసుకుని ఉన్నారు. మనం ఫొటోస్ లో చూస్తే మనకు కనిపిస్తోంది. అలా జుట్టు విరబోసుకుని ఉండి మాస్క్ పెట్టుకుని ఉండడం వల్ల ఆవిడ ఎవరో వాళ్ళకి అర్థం కాలేదు. అందుకని ధృవీకరణ పత్రం చూపించమన్నారు. కొంచెం సేపు అయ్యింది, ఈవిడేమో వాళ్ళతో సంభాషించారు. సంభాషించిన తర్వాత బహుశా ధృవీకరణ పత్రం చూపిస్తేనే కదా ఆవిడ ఆలయంలోకి వెళ్ళి ఉంటుంటారు. అధికారులు కూడా ఈవిడ లోపలికి పంపించారు. అయితే ఈవిడ ఏం చేశారు అంటే, దర్శనం చేసేసుకుని బయటికి వచ్చేసిన తర్వాత, నేనేమో మధుర మీనాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్ళాను, నన్ను ఒక ఏలియన్స్ లా చూశారు, నేను ఒక సెలబ్రిటీని, నాకే ఇలాంటి అవమానం జరిగింది, అసలు ఎలాంటిది చేస్తారా, నేను ఒక సెలబ్రిటీని కదా, ఆ మాత్రం వాళ్ళు గుర్తుపట్టలేకపోయారా అంటూ ఆవిడ పోస్టులు పెట్టారు. ఆ పోస్టులు ఏమో వైరల్ అయిపోయి అసలు మామూలుగా కాదు, యుద్ధం జరుగుతోంది, అసలు నాపేస్తారా అని చెప్పి ఆవిడ భావనని పంచుకున్నారనమాట పోస్ట్ లో. సరే, అసలు విషయానికి వద్దాం. ఈవిడ దేవాలయానికి వెళ్ళినప్పుడు జుట్టు విరబోసుకుని వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు కదా, జుట్టు ముడి పెట్టుకుని వెళ్ళాలి. సరే, జుట్టు ముడి పెట్టుకుని వెళ్ళారా లేదా అనేది కూడా పక్కన పెట్టేద్దాం. మాస్క్ పెట్టుకుని లోపలికి వెళ్ళారు. మాస్క్ పెట్టుకుని లోపలికి వెళ్ళినప్పుడు కొంతమంది అన్య మతస్థులు కూడా లోపలికి వచ్చేస్తూ ఉంటారు కదా, బొట్లు అవి పెట్టేసుకుని. అందుకని బహుశా వాళ్ళకి అనుమానం వచ్చి ఆలయ నిబంధనల ప్రకారం వాళ్ళు అడిగారు. తప్పే ఉంది అందులో. వీడు ధృవీకరణ చూపించిన తర్వాత లోపలికి వెళ్ళిపోయారు కదా, దర్శనం చేసుకుని వచ్చారు కదా, దానికి నేను సెలబ్రిటీని, నన్నే ఏలియన్స్ లా చూస్తారా, నాకే ఇలాంటి అవమానం జరిగిందా అంటే బాగుంది. సెలబ్రిటీ అని మీరు చెప్పుకుంటున్నారు, మేమేమైనా చెప్పామా సెలబ్రిటీ అని? మీరు సెలబ్రిటీ ఎవరికి? మీకు మీరు సెలబ్రిటీ ఏమో, కానీ భగవంతుని దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు నేను సెలబ్రిటీ అనే భావనతో మీరు భగవంతుని దర్శనం చేసుకోవడానికి వస్తే ఇంకా మీరు భగవంతుని చూడడం ఎందుకండి? నేను గొప్ప అని అనుకున్నప్పుడు భగవంతుని చూడవలసిన అవసరం లేదు కదా, నేను సెలబ్రిటీ అని చెప్పుకుంటున్నప్పుడు. మనకి ఈ ఫోటో చూస్తే ఏమనిపిస్తుందంటే, చక్కగా నుదుటన బొట్టు అది ఉంది కదా, పద్ధతిగా ఉన్నారు కదా, లోపలికి పంపించడానికి ఏమైంది అని చెప్పి అడుగుతారు. అసలు జరిగింది ఏంటంటే, ఈవిడ లోపలికి వెళ్ళేటప్పుడు అధికారులు చెప్పారు నుదుటన కుంకుమ పెట్టుకోండి అని. అలా వాళ్ళు ఎందుకు చెప్పారు ఈ పాటికి మనకు అర్థమయ్యే ఉండాలి కదా. నుదుటన కుంకుమ పెట్టుకున్న తరువాత ధృవీకరణ పత్రాలు చూపించేసిన తర్వాత ఈవిడ్ని లోపలికి పంపించారు. మనకి ఫోటో చూస్తే మాత్రం చక్కగా ఉన్న ఆవిడ్ని పంపించలేదు ఎందుకు అని అనుమానం వస్తుంది కాబట్టి క్లారిటీ ఇస్తున్నాను. భగవంతుడి దగ్గరికి ఎలా రావాలి, ఏ ఉద్దేశంతో రావాలి నేనేం మీకు చెప్పక్కర్లేదు, మీకే తెలుసు. కానీ భగవంతుడి దగ్గరికి వచ్చేటప్పుడు నేను గొప్ప, నన్ను ఇలా చూశారు అనే భావన వదిలిపెట్టేసి ఉండుంటే బాగుండేది. అంతకు మించి ఇంకొక పని చేసి ఉండుంటే ఇంకా అద్భుతంగా ఉండేది. అయ్యో, నేను ఆలయానికి వచ్చినప్పుడు వాళ్ళకి అనుమానం వచ్చి నన్ను ధృవీకరణ అడిగారు, వాళ్ళు వాళ్ళ పనిని చక్కగా చేసుకున్నారు అని మీరు పోస్ట్ పెట్టుండుంటే ఆహా ఎంతటి చక్కటి మనస్సు అని అందరూ మెచ్చుకుని ఉండేవారు. మన హిందువులు అయ్యుండి ఆ హిందూ దేవాలయంలో అక్కడ వాళ్ళు వాళ్ళ పని చేసినప్పుడు నన్ను అవమానించారు, నేను సెలబ్రిటీ అని పోస్ట్ పెట్టి మన హిందువుల మీదే బురద జల్లడం అది న్యాయమా చెప్పండి? అలా చెయ్యకూడదు కదా. మనము మన వాళ్ళ మీదే బురద జల్లుతాము, యువతల వాళ్ళు కూడా మన ధర్మం మీదే బురద జల్లుతూ ఉంటారు. అందరూ మన మీదే పడి ఏడుస్తున్నారు, అటు హిందువులైనా సరే కాని వాళ్ళైనా సరే. అలాంటప్పుడు ఇంకా మనం అందరూ ఎలా కలిసి ఉంటాం? మన అందరికీ ఎలా సఖ్యత వస్తుంది? మనమే మన మీద బురద చల్లుకుంటున్నప్పుడు. గ్రీస్ లో మౌంట్ ఎథిస్ అని ఒక చర్చ్ ఉంది. ఆ చర్చిలోకి క్రిస్టియన్స్ ని మాత్రమే అలో చేస్తారు. క్రిస్టియన్స్ అయిన ఆడవాళ్ళని కూడా లోపలికి రానివ్వరు, బయటే ఉంచేస్తారు. మరి ఆ
చర్చను చూసైనా సరే మన హిందువులు బుద్ధి తెచ్చుకోలేదు. శబరిమల ఆలయంలో ఆడవాళ్ళని ఎందుకు పంపించరని చెప్పి గొడవ చేసి రచ్చ చేసి ఆ అయ్యప్ప స్వామి ఆలయంలోకి వెళ్ళలేదా ఆడవాళ్ళు? అంటే రూల్స్ ఏదైనా ఉన్నాయి అంటే మన వాళ్ళు బ్రేక్ చేసేస్తారు. మన హిందువుల్లో వచ్చింది అదే. మన ధర్మాన్ని మన సంప్రదాయాన్ని మనం పాటించం, మనకు అక్కర్లేదు అవి. పైగా ఇలా పాటించకూడదు, ఆడవాళ్ళు ఇవి చేయకూడదు, కొంతమంది ఇవి చదవకూడదు అని చెప్తే అదిగో వివక్షత చూపించేస్తున్నారు, మీరు భేదం చూపిస్తున్నారు, మనలో మనకే చిచ్చు పెడుతున్నారని చెప్పి మాట్లాడతారు. మరి మక్కాకి మసీదుకి వెళ్ళేటప్పుడు నాన్ ముస్లిమ్స్ మక్కాకి వెళ్ళడానికి అవకాశమే లేదు కదా, వాళ్ళు మాత్రమే వెళ్తారు. అక్కడికి వాళ్ళు మాత్రమే వెళ్తారు కదా, మేమెందుకు వెళ్ళము అని చెప్పి ఎవరైనా గొడవ పెట్టారు అనుకోండి, చీపో అని చెప్పి మనల్ని కొట్టి బయటికి గెంటి పడేస్తారు కదా. కానీ మన దేవాలయానికి ఈ యూరోప్ నుంచి ఎవరైనా వచ్చినా, బయట కంట్రీస్ నుంచి ఎవరైనా వచ్చినా సరే వాళ్ళు ఆ దేవాలయంలోకి వెళ్ళలేకపోతే మనమే హిందువులు ఏమంటాం, వాళ్ళు మనుషులు కాదా, మనుషుల్లా కనిపించటం లేదా, వాళ్ళ లోపలికి ఎందుకు పంపించట్లేదు అని చెప్పి మనం గొడవ పెట్టుకుంటాం. అంటే మన ధర్మం అంటే మనకే అంత చులకనైనప్పుడు బయట వాళ్ళు మన ధర్మాన్ని ఎలా గౌరవిస్తారు చెప్పండి. హిందువు అయ్యుండి హిందూ ధర్మం మీద బురద జరగడానికి ప్రయత్నించకండి. మీరు రాజకీయ నాయకురాలు అయి ఉండొచ్చు, ఒక సినీ నటి అయి ఉండొచ్చు, మీకు మీరు గొప్ప అయి ఉండొచ్చు, మీ సినిమాలు మేం చూడడం వల్లే ₹1 డబ్బులు మీ అందరూ సంపాదించుకోగలుగుతున్నారు, మేమందరం సెలబ్రిటీని చేసేయడం వల్ల మీరు గొప్పవాళ్ళు అని చెప్పి అనుకుంటున్నారు తప్ప అక్కడ మీరు కూడా మీ పొట్ట పోషించుకోవటం కోసం ఆ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు, మీరు సెలబ్రిటీ కాదు అనే విషయం గుర్తుపెట్టుకోండి. మొన్న ఈ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు చిరంజీవి గారు కూడా ఓట్లు వేయడానికి వెళ్ళినప్పుడు, ఓట్లు వేయడానికి వెళ్తే మిగతా వాళ్ళందరూ అన్నట్ట, మీ అందరం లైన్ లో నుంచున్నాం కదా, మరి మీరెందుకు లైన్ లో నుంచోకుండా ముందుకు వెళ్ళిపోతున్నారు అంటే అప్పుడు చిరంజీవి గారు కూడా ఆగి లైన్ లో నుంచుని అప్పుడు ఓటు వేశారట. ఇలా తనని తాను తెలుసుకున్నవాడు గొప్పవాడు అవుతాడు. మనల్ని మనం తెలుసుకోవాలి. నేను గొప్ప కాబట్టి నన్ను లోపలికి పంపించలేదు, అత్తరి నన్నేమో ధృవీకరణ పత్రం అడుగుతారా అని చెప్పి మీరు అడగటం అంత కరెక్ట్ పద్ధతి కాదు. అలాగే చాలా దేవాలయాల్లో ఏం చేస్తారు అంటే విఐపి బ్రేక్ చేస్తానని చెప్పి విఐపి అని వివిఐపిఎల్ అని చెప్పి వీళ్ళకి కొన్ని దర్శనాలని కేటాయిస్తారు. అప్పుడు ఏం చేస్తారు, సామాన్య ప్రజలు దర్శనానికి వచ్చే సమయాన్ని అక్కడ ఆపేసి వీళ్ళ దర్శనాలు అయిపోయిన తర్వాత, వీళ్ళ గొడవంతా అయిపోయిన తర్వాత ఈ సామాన్యులని లోపలికి పంపిస్తారు. భగవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు మీరు విఐపీలేంటి, భగవంతుడి దగ్గర మీరు కూడా సామాన్యులే అని చెప్పి ఎందుకు వాళ్ళని కూడా మామూలుగా పంపించారు చెప్పండి. నిజమే, వాళ్ళు విఐపీలు వివిఐపీలు అయితే సామాన్య ప్రజలందరూ వాడిని చూడడానికి ఎగబడతారు అని అనుకుంటే పక్కనే ప్యారలల్ గా ఇంకొక లైన్ ఏదైనా పెట్టండి వాళ్ళకి కూడా. అంతే తప్ప ఈ ప్రజలందరినీ ఆపేసి ఈ బ్రేక్ దర్శనలు అవి చేయటం కరెక్ట్ కాదేమో. మాలాంటి వాళ్ళ మనోభావాలు కూడా అలాంటి సమయాల్లో దెబ్బతింటాయి కదా. ఇప్పుడు ఈవిడ పోస్ట్ పెట్టేశారు కదా ఈ ట్విట్టర్ లోను వాటిల్లోనూ, నేను సెలబ్రిటీని, నాలాంటి వాళ్ళకే ఇలా ఉందా, నేను హిందువుని, నేనేమో తిరుపతిలో పెళ్లి చేసుకున్నాను అని చెప్తున్నారు. ఆవిడ సెలబ్రిటీ అనుకున్నారు కాబట్టి ధృవీకరణ పత్రం అడిగితే ఆవిడకి కోపం వచ్చింది. నా లాంటి దాన్ని ఎవరైనా అడిగారు అనుకోండి ధృవీకరణ పత్రం, నేను చూపిస్తాను, ఎందుకంటే నాకు భగవంతుడు కావాలి, నేను భగవంతుడి పాదాలు పట్టుకోవాలని అనుకున్నాను కాబట్టి నన్ను అడిగారా, నేను హిందువునే కదా, హిందువునైనా సరే వాళ్ళకి కనిపించట్లేదా నేను ప్రశ్న వేయను. వాళ్ళకి అనుమానం వచ్చింది, వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వహించారు అని చెప్పి నేను మామూలుగా వదిలేస్తాను. సామాన్యులను ఎవరైనా అడిగితే వాళ్ళు పెద్దగా మమ్మల్ని అడిగారని చెప్పి గొడవ చేయరు, ఎందుకంటే మాకు భగవంతుడు ముఖ్యం కాబట్టి. మీరు మిమ్మల్ని గొప్పగా చేసుకుంటున్నారు కాబట్టి అంతగా హైప్ ఇచ్చుకున్నారు. దయచేసి ఇంకా భగవంతుడి దగ్గరికి వచ్చేటప్పుడు మేము సెలబ్రిటీలం అని చెప్పి దయచేసి అనుకోకండి. కోటికి పడగెత్తిన ధనవంతుడైనా సరే ఆయన గుడి ముందు నిర్భాగ్యుడే, ఆయన పాదాలు పట్టుకోవలసిందే. నేను గొప్ప అనే భావన లేదు. మనం మన వాళ్ళ మీద బురద జల్లేసి పక్క వాళ్ళకి లోకువ దయచేసి ఇవ్వద్దు. అలా ఇవ్వకుండా ఉంటేనే మనం అంటే ఏంటో తెలుస్తుంది, మనందరం కలిసి కట్టుగా ఉన్నాము అని అర్థమవుతుంది, మన జోలికి ఎవరు రాకుండా ఉంటారు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.